ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించినా క్షేత్రస్థాయిలో సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు. చౌక ధరల దుకాణాల్లో అన్ని సరుకులు ఒకే రోజు ఇవ్వాలని చెప్పినా వినియోగదారులకు రేషన్ డీలర్లు ఇవ్వడం లేదు. కర్నూలు రేషన్ దుకాణాల్లో ప్రభుత్వం సరఫరా చేసిన సరుకులతో పాటు ఇతర నాసిరక నిత్యావసరాలు విక్రయిస్తున్న వైనంపై కథనం. చౌక ధరల దుకాణాల్లో అన్ని సరుకులు 1వ తేదీ నుంచే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. రేషన్ డీలర్లు మాత్రం అందుకు విరుద్ధంగా సరుకులు రాలేదంటూ బియ్యం పంపిణీ చేసి కిరోసిన్, పంచదార కోసం మళ్లీ రావాలని చెప్తున్నారు. దీనివల్ల వినియోగదారులు నెలలో 4-5 సార్లు చౌక దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అన్ని సరుకులు ఒకే రోజు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చినా డీలర్లు మాత్రం కుంటి సాకులు చెప్తున్నారు. బియ్యంతో పాటు కిరోసిన్ పోస్తే వాసన వస్తుందని ప్రజలు తీసుకోవడం లేదని అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే సరుకులు పంపిణీ చేయకపోగా బహిరంగ మార్కెట్లో నాసిరకం సరుకులు తక్కువ ధరకు తెచ్చి వినియోగదారులకు అంటగడుతున్నారు. ఇదంతా పౌర సరఫరాల శాఖ అధికారులకు తెలిసినా చౌక దుకాణాల్లో ఈ సరుకుల అమ్మకాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. కార్డుదారులు మాత్రం నిలువు దోపిడీకి గురవుతున్నారు. శనివారం మళ్ళా రా అన్నారు. ఏమి ఇస్తారో తెలియదు. ఇప్పటికే బియ్యం వేసినారు. బియ్యం ఒకసారి వేసినారు, మళ్ళీ తర్వాత రమ్మంటున్నారు 10వ తేదీ కృష్ణాల కోసం. మళ్ళీ పని వదిలిపెట్టుకుని 1 లీటర్ కోసం మళ్ళీ తర్వాత రావాలా, 10వ తేదీ రావాలంట సార్. తిరగడము చాలా ఎక్కువ అయిపోయింది. అన్ని ఒకసారి వేస్తే బాగుంటుంది అని బియ్యము అన్ని ఒకటిసారి దొరకాలని చెప్పి మళ్ళీ అక్కడ ఎంత దూరం పోయి తీసుకోవాల్సి వస్తుంది. ఫింగర్ ప్రింట్ పడడం లేదు, ఇంకా కొంచెం ఉండండి, రేపు రండి, ఎల్లుండి రండి, అది పని చేయకుంటే మేమేం చేయాలనే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తుంటారు వాళ్ళు. కిరోసిన్ ఇవ్వలేదు సార్, మళ్ళీ ఒక వారం అయితే అట్లా ఇస్తారు సార్. వారం కృష్ణాలు ఇంకా తర్వాత వేస్తాడు, చక్కెర కూడా తర్వాత రాన్నాడు. ప్రభుత్వం ఆదేశించిన అన్ని సరుకులు ఒకే రోజు ఇవ్వడం సాధ్యపడడం లేదని డీలర్లు అంటున్నారు. గవర్నమెంట్ ఆర్డర్స్ అయితే 1వ తారీఖు నుండి అన్ని డిస్ట్రిబ్యూట్ చేయమని ఇచ్చేసింది. మేము కూడా మ్యాక్సిమం అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే కొద్దిమంది ఇప్పుడు ఫస్ట్ నెల కాబట్టి మొత్తం డబ్బులు తెచ్చుకోలేకపోతున్నారు ప్రజలు. రేపు నెల నుండి అయితే అలాగే జరుగుతుంది అని అనుకుంటున్నాను. ఈ కిరోసిన్ వల్ల కొద్దిగా ప్రాబ్లం ఉంది జనాలు తీసుకుపోయేదానికి. బియ్యంతో పాటు గోధుమ పిండి, చక్కెర, కిరోసిన్ తీసుకుపోయేటప్పుడు వాసన వస్తుందని వాళ్ళు కొద్దిగా ఆలోచన చేస్తున్నారు. వీళ్ళందరూ మేము కూడా ప్రోత్సహించి గవర్నమెంట్ తరఫున జనాలు తీసుకుపోయేటట్లు ప్రయత్నిస్తాం. పబ్లిక్కి వేరే సరుకులు, బయట సరుకులు తెచ్చి బలవంతంగా మేము ఏమి వాళ్ళకి ఇవ్వటం లేదు. వాళ్ళు కోరిన సరుకులు మాత్రమే ఇస్తున్నాం. ఇంకోటి బియ్యము, కృష్ణాలు ఒకటేసారి వేయడం వల్ల సరుకు వాసన పట్టి పబ్లిక్ మాకు బియ్యం వాసన వస్తుంది, కృష్ణాలు వాసన వస్తుంది, మాకు కొంచెము ఒకటేసారి వేయొద్దన్నందువలన మేము కృష్ణాలు ఒక 2 రోజులు ఆగి మేము కృష్ణాలు వేయబడుతుంది. చౌక దుకాణాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.